ఈ వీడియోలో మీరు మామూలుగా కోడ్ మాడ్యూల్స్ రాస్తూ ఉంటారు. మరి అవి ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి? F5 ప్రెస్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి. అలా కాకుండా ఆటోమేటిక్గా పర్టికులర్ కోడ్ మాడ్యూల్స్ మీరు చేసే డిఫరెంట్ యాక్షన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ని ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏదో ఒక కోడ్ ఎగ్జిక్యూట్ కావాలి. అంటే మీరు F5 ప్రెస్ చేయకుండానే బ్యాక్గ్రౌండ్లో అది ఎగ్జిక్యూట్ కావాలి. అట్లానే ఒక ఫైల్ని క్లోజ్ చేసేటప్పుడు, లేదంటే ఓపెన్ చేసేటప్పుడు, లేదంటే సేవ్ చేసేటప్పుడు, ఇట్లా మీరు జనరల్గా డిఫరెంట్ ఆపరేషన్స్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో కోడ్ ఎగ్జిక్యూట్ కావాలి అనుకుంటే వాటికి సపరేట్ VBA ఈవెంట్ లేదంటే ఈవెంట్స్ లేదంటే ట్రిగర్స్ అనేటివి ఉంటాయన్నమాట. వాటిని యూజ్ చేసుకొని వాటిల్లో ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో మీరు ఎలాంటి కోడ్ ఎగ్జిక్యూట్ కావాలి అనేది మీరు సెట్ చేయొచ్చు. ఓకే, దానికి చాప్టర్ 7లో మీకు ఈ ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఆటోమేటిక్గా నేను ఫైల్ని ఓపెన్ చేయగానే ఈ మెసేజ్ వచ్చింది. ఎలా వచ్చింది? నేను F5 ఏది ప్రెస్ చేయలేదు, ఆటోమేటిక్గా రావడం జరిగింది. ఎందుకంటే ఓపెన్ చేయగానే ఏమి యాక్టివ్ కావాలి అనేది కోడ్లో బ్యాక్గ్రౌండ్లో రాస్తున్నాను అనమాట. వెల్కమ్ టు ది కమిషన్ ట్రాకింగ్ వర్క్ బుక్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో Alt F11 ప్రెస్ చేసి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఆటో ఓపెన్ అనేది ఉందండి. వెల్కమ్ టు ది కమిషన్ ట్రాకింగ్ అంటే ఎప్పుడైతే మీరు ఒక ఫైల్ అంటే ఈ పర్టికులర్ ఫైల్ని మ్యానిపులేట్ వర్క్ బుక్ .xlsm ఈ పర్టికులర్ ఫైల్ని ఓపెన్ చేసినప్పుడు మాత్రమే ఇది వర్క్ అవుతుంది, ప్రతి ఫైల్కి కాదు. ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ సబ్ ఆటో ఓపెన్, ఈ ఆటో ఓపెన్ అనేది ఈవెంట్ అనమాట. ఈవెంటు లేదంటే ట్రిగర్ అని చెప్పేసి అంటాం. దాంట్లో ఆటోమేటిక్గా ఈ కోడ్ ఎగ్జిక్యూట్ కావడం జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ దిస్ వర్క్ బుక్ అనే దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఇంకా కూడా కొన్ని కోడ్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రైవేట్ సబ్ వర్క్ బుక్ బిఫోర్ క్లోజ్ అని ఇచ్చినది, దాన్ని కామెంట్లో నుంచి తీసేయండి. ఓకే, ఈ కోడ్ని కాస్త అక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే, వర్క్ బుక్ బిఫోర్ క్లోజ్ అనేది ఇక్కడ ఈవెంట్ అండి. వర్క్ బుక్ క్లోజ్ కాబోయే ముందర ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి? ఇఫ్ వర్క్ షీట్స్ ఆఫ్ కార్పొరేట్ సేల్స్ అనే వర్క్షీట్లో రేంజ్ 5.value ఈక్వల్ టు డబుల్ కొటేషన్లో ఏమి ఇవ్వలేదు అంటే ఏ వాల్యూ లేనట్లయితే F5 అనేది ఏంటి? ఇది ఇక్కడ ఏ వాల్యూ ఇవ్వకుండా మీరు క్లోజ్ చేస్తున్నట్లయితే అప్పుడు ఈ ఈవెంట్ యాక్టివ్ అవుతుంది. బిఫోర్ క్లోజ్ దగ్గర ఇక్కడ క్యాన్సిల్ అనే ఒక పారామీటర్ ఉంది, లేదంటే క్యాన్సిల్ అనే ఒక వేరియబుల్ ఆర్గ్యుమెంట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది బూలెన్ అంటే ఏంది? ట్రూ కానీ ఫాల్స్ కానీ ఉంటుంది. మరి ఇక్కడ వాల్యూ ఇవ్వకుండా మీరు క్లోజ్ చేస్తున్నట్లయితే ఈ మెసేజ్ అక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, డిస్ప్లే అయ్యి క్యాన్సిల్ ఈక్వల్ టు ఏమైంది? ట్రూ అంటే క్లోజింగ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ట్రై చేద్దాం. ఇక్కడికి వెళ్ళి దీన్ని క్లోజ్ చేసేదానికి ట్రై చేస్తాం. క్లోజ్. ప్లీజ్ ఎంటర్ కమిషన్ రేట్ ఇన్ సెల్ F5 బిఫోర్ క్లోజింగ్ ద వర్క్ బుక్. ఓకే, క్లోజ్ కాలేదు, ఎందుకంటే ఇక్కడ కమిషన్ ఇస్తే కానీ అది క్లోజ్ కాదు. ఇక ఈ విధంగా మీరు వర్క్ బుక్ని
ఇచ్చేయచ్చు. అదే ఏదన్నా ఎంటర్ చేశారనుకోండి, ఇక్కడ ప్రాబ్లం లేదు, ఇప్పుడు క్లోజ్ అవుతుంది. చూడండి, క్లోజ్ అవుతూ డూ యూ వాంట్ టు సేవ్ ఇట్లాంటి నార్మల్ మెసేజెస్ వస్తాయి. ఓకే, సేవ్ కావాల్సి ఉంటే సేవ్ చేసుకోవచ్చు. ఇది నార్మల్ ఎక్సెల్లో వచ్చే మెసేజ్, మనం రాసిన కోడ్తో వచ్చింది కాదు. ఓకే ఓకే ఇప్పుడు క్యాన్సిల్ కొట్టేస్తున్నాను. అలానే ఇంకా ఇక్కడ బిఫోర్ సేవ్ చేయబోయే ముందర ఏంటి, డూ యూ రియల్లీ వాంట్ టు సేవ్ దిస్ వర్క్ బుక్ అని వస్తుంది మెసేజ్, మనం పెట్టిన మెసేజ్. మీరు అంటే ఇక్కడ ఎస్ నో అనే 2 బటన్స్ వస్తాయి. VBS నో అనేది ఇక్కడ కాన్స్టెంట్ అండి, ఫిక్స్డ్గా ఉంటుంది. అది VBలో ఎస్ నో అనే బటన్స్ తోటి ఒక మెసేజ్ బాక్స్ రావడం జరుగుతుంది. ఆ మెసేజ్ బాక్స్లో మెసేజ్ ఇది ఉంటుంది. ఓకే, మీరు ఎస్ కనుక ప్రెస్ చేసినట్లయితే ఓకే సేవ్ అవుతుంది. నో ఇచ్చారనుకోండి క్యాన్సిల్ ట్రూ అవుతుంది, అంటే సేవింగ్ కాదు. మరి ఇప్పుడు సేవ్ చేసేదానికి ట్రై చేద్దామా. సేవ్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. డూ యూ రియల్లీ వాంట్ టు సేవ్ ది వర్క్ బుక్? ఎస్ అంటే ఓకే సేవ్ అవుతుంది, నో అంటే క్యాన్సిల్ అయిపోతుంది. ఎస్ అని ఇద్దాం. ఓకే సేవ్ అయింది. ఈ విధంగా ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో మీరు చేసే రెగ్యులర్ ఆపరేషన్స్కి అనుగుణంగా పర్టికులర్ ఈవెంట్స్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయించాలి, ఆ ఈవెంట్లో ఉండే కోడ్ ఆటోమేటిక్గా ఏ విధంగా వర్క్ కావాలి అనేది మీరు ఈ విధంగా కోడ్ మాడ్యూల్ ఈవెంట్ కోడ్ మాడ్యూల్స్లో మీరు రాసుకోవచ్చండి.